అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయభిలాషులకి ప్రతి ఒక్కళ్ళకి కొడాలి నాని గారు గుడివాడ ఓడిపోయిన ఎమ్మెల్యే ప్రతిపక్ష పార్టీ. మరి తమరి గారు ఎన్ని మాటలన్నా కానీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అతని గురించి పట్టించుకోరు, అతని గురించి ఆలోచించరు. ఎందుకంటే ఈ వైఎస్ఆర్సీ పార్టీ పతనమైంది కాబదా, అవునా కాదా? మరి అలాంటి వాళ్ళు ఉండబట్టే కదా వాళ్ళ పార్టీ, వాళ్ళ ప్రభుత్వం అంతమైపోయింది. వాళ్ళ నోటిదోల వలన, వాళ్ళ నోటి వాగుడు వలన. ఒకసారి ఆలోచించండి. ఇకనైనా తమరి గారు మంచిగా మాట్లాడేది నేర్చుకోండి. ఒకవేళ వాళ్ళ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కానీ ఏం చేయగలరు ఒకసారి చెప్పండి. ఏమి చేయలేరు. ఒకసారి ఆలోచించుకొని మాట్లాడండి. కొడాలి నాని గారి వల్ల, ఆయన మాటల వలన ఎలా మాట్లాడతారు, ఏ విధంగా మాట్లాడతారు అనేది. ఒక మంచిగా మాట్లాడేది వదిలేసి ఒక పిచ్చి పెట్టినట్టుగా వాగుతుంటారు. అదేనా? వాళ్ళ నోటిదోల వల్లనే కదా అలా అయిపోయింది. ఇక వస్తుందంటవా? రాదు. ఒకసారి రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు కదా, వాళ్ళకు అధికారం ఉంటేనే కదా మాట్లాడగలిగేది. అధికారం లేదు కాబట్టి మాట్లాడలేరు. వాళ్ళకు ఎమ్మెల్యే పదవి లేదు కాబట్టి కొడాలి నాని గారికి ఇంట్లో కూర్చొని ఊరక వాగుతుంటాడు. అధికారం కావాలి కానీ రాష్ట్ర ప్రజల కోసం ఆలోచించవలసిన అవసరం లేదు. అవునా కాదా? మరి అసెంబ్లీకి వెళ్ళి ఏం చేశాడు ఒకసారి చెప్పండి. పొయ్యాడు, ఇవన్నీ తిరిగాడు, ఫ్లెక్సీలు పట్టుకొని మెడికల్ కాలేజ్ గురించి. అదేనా? ఒకసారి ఆలోచించండి. బయటకు వచ్చినాక ఆయన ప్రక్కన ఎవరెవరు ఉన్నారో ఒకసారి ఆలోచించండి. దువ్వాడ శ్రీనివాస్ గారు, ఆయన ఏదో అనంతబాబు గారంట. అటువంటి వాళ్ళ కోసం మద్దతు ఇచ్చి అటువంటి వాళ్ళను దగ్గర పిలుచుకుంటే ఆయన ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. ఆయనకు కావాల్సిన అటువంటి వాళ్ళు. అవునా కాదా? ఒకసారి ఆలోచించండి. వాళ్ళ పనితనాలు, వాళ్ళు ఎలా చేశారు, ఏ విధంగా చేశారు గత 5 సంవత్సరాల పరిపాలన అనేది. ఏది ఏమైనా అటువంటి వాళ్ళని దగ్గర తీసుకొని వస్తే రాష్ట్ర ప్రజలు ఒప్పుకోరు, ఊరుకోరు. అధికారం రాదు కదా. ఒక్కసారి ఆలోచించండి. అది చాలా మంచిది కాదు. రాష్ట్ర ప్రజల గురించి ఆలోచించరు. అధికారం కావాలి, వాళ్ళకు మంత్రి పదవులు కావాలి. రాష్ట్రం ఏమైపోయినా పర్వాలేదు. చాలాసార్లు కూడా చెప్పే ఉంటాను. ఏది ఏమైనా వాళ్ళు పిచ్చి పెట్టినట్లుగా అధికారం లేదు కాబట్టి ఏదేదో వాగుతుంటారు, ఏదేదో మాట్లాడుతుంటారు. అది ఎవరు పట్టించుకోరు. కొడాలి నాన్నగారు అసలు పట్టించుకోరు. అంబటి రాంబాబు గారికి బెయిల్ వచ్చిందన్నారు, మళ్ళీ అది క్యాన్సల్ అయిపోయింది. మళ్ళీ లోపలికి పోయాడు. ఎందుకు? వాళ్ళ నోటిదోల వలన, వాళ్ళ నోటి వాగుడు వలన. అది మంచిదేనా? ఎంతో సంబరపడ్డారు కొంతమంది పాపం. మళ్ళీ రాబోయేసరికి మళ్ళీ ఇంకేం ఉంటుందో, మళ్ళీ ఇంకొక జైలుకి దేనికి పోతారో ఒక్కసారి ఆలోచించండి. ఏది ఏమైనా మా తప్పు క్షమించండి అని క్షమాపణ కోరుకోవాలి. అలా కోరడు. తగ్గేదే లేదు. ఇది తగ్గేదే లేదు. అది వాళ్ళు బిల్డప్లు, వాళ్ళ పౌరుషానికి పంతానికి పోతే కాదు అనేది ఒకసారి ఆలోచించుకోండి. మళ్ళీ ఏది ఏమవుతుందో, ఎలా అవుతుందో ఒక్కసారి ఆలోచించండి. అలా చేయబట్టే మళ్ళీ ఒకటి తగిలిచ్చారు, లోపలికి పోయాడు. ఈసారి ఇంకొకటి తగిలిస్తారు, ఇంకెటిపోతారో తెలియదు. ఒక్కసారి ఆలోచించుకోండి. నెల్లూరు కూడా ఖాళీగా ఉంటుంది అని తెలియజేస్తూ, మా తప్పు క్షమించండి అన్నట్టుగా వ్యవహరించాలి అని మాట్లాడుకోవాలి అని తెలియజేస్తూ, ఇంట్లో కూడా భార్య, పిల్లలు, కూతురు కూడా సంబరపడిపోయింది అనుకుంటా. బెయిల్ వచ్చింది, బెయిల్ తీసుకొచ్చామని. అది రద్దయింది. మళ్ళీ లోపలికి పోయాడు. ఒక్కసారి ఆలోచించుకోండి. అలా మాటలు మాట్లాడబట్టి, అలా పౌరుషానికి పోబట్టి అలా అయిపోయింది. అంబటి రాంబాబు గారు ఒక్కసారి ఆలోచించుకోవాల్సిందిగా కోరుచు, ఈ కొడాలి నాన్నగారు పిచ్చి పెట్టినట్టుగా పిచ్చి వాగుతుంటాడు. అసెంబ్లీ నుంచి బయటికి వెళ్ళిపోయారు, అసెంబ్లీలో ఉండకుండా వెళ్ళిపోయారు. అంటే ప్రతిపక్షం లేదు. ప్రతిపక్షం ఉంటే అవుననుకోవచ్చు. ప్రతిపక్షం లేదు కాబట్టి ఏం మాట్లాడడానికి ఆస్కారం లేదు కాబట్టి ఏదో వెళ్ళాడు, బయటికి వెళ్ళిపోయాడు. దానికి తప్ప దేనికి పనికి వచ్చే వాళ్ళు మాత్రం కాదు అని తెలియజేస్తూ,
ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రతిదీ కూడా రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు అన్నీ కూడా ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళయి అని తెలియజేస్తూ ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.